నమస్తే అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. వక్ఫ్ బోర్డ్ ఇది కొత్తగా తీసుకొచ్చిన మోడీ గారి చట్టం. అసలు ఈ చట్టం గురించి ముస్లిం మత పెద్దలు అలాగే లీడర్స్ కొంత రగడా చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పెద్దలు కూడా కొంచెం నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. అసలు ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, ఈ చట్టం తీసుకురావాల్సిన కారణం ఏంటి, ఈ చట్టం తీసుకురాకముందు జరిగిన దారుణాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీరు వివరంగా తెలుసుకోబోతున్నారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. వక్ఫ్ బోర్డ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వీర సెక్యులర్ చట్టం ఇది. ఇండియా అంటేనే సెక్యులర్ దేశం అని చెప్తాము. ఇండియా అన్ని మతాలకి సమానమైన దేశం, అన్ని మతాలకి ఒకటే చట్టం అని చెప్తాము. బట్ ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఇండియాలో ఇండియన్స్ ని, ముఖ్యంగా హిందువుల్ని అలాగే క్రిస్టియన్స్ ని ఏ రకంగా హింసిస్తున్నారు, ఏ రకంగా వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వీళ్ళు దుర్వినియోగం స్వాధీనం చేసుకుంటున్నారు అనేది మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. మనం కూడా ఎవరికైనా మనకు బాగా ల్యాండ్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ఎకరాలు దేవుడి పేరు మీద దానం చేస్తాము. అలాగే ముస్లిమ్స్ వాళ్ళకు కూడా ఎవరైనా దేవుడి పేరు మీద, అల్లా పేరు మీద దానం చేస్తే ఆ దానం చేసిన ల్యాండ్ ఏదైతే ఉందో అది ఈ వక్ఫ్ బోర్డ్ ఆధీనంలో ఉండాలని తీసుకొచ్చిన చట్టం ఇది. కొన్నాళ్ళ క్రితం స్వతంత్ర పోరాటానికి ముందు ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇవన్నీ కలిసే ఉండేవి. సో అప్పుడు ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కలిసి ఒకే దేశంగా ఉండేవారు. బట్ స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ డివైడ్ అయిపోయినాయి. సో అక్కడున్న హిందువులు ఎవరైతే ఉన్నారో అవి టోటల్ గా ముస్లిమ్స్ కంట్రీస్ కింద మార్చడం వల్ల అక్కడ నుంచి చాలా మంది హిందువులు భారతదేశం వచ్చేసారు. అలాగే ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా చాలా మంది బంగ్లాదేశ్ కి, పాకిస్తాన్ కి వెళ్ళడం జరిగింది. కొంతమంది ముస్లిమ్స్ వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇక్కడే ఉంటామని చెప్పారు. సో ఎవరైతే ముస్లిమ్స్ ఇక్కడ ఉండిపోయారో, వెళ్ళిపోయిన ముస్లిమ్స్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా లెక్క ప్రకారం గవర్నమెంట్ కి రావాలి. బట్ అలా గవర్నమెంట్ కి ఇవ్వడానికి వీలు లేకుండా ఈ వక్ఫ్ బోర్డ్ అనే చట్టం పెట్టేసి ఆ చట్ట ఆధీనంలో ముస్లిమ్స్ సంబంధించిన ల్యాండ్లు, పొలాలు అన్ని ఉండాలని చెప్పేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవడం జరిగింది. మరి అదే రకంగా చూసుకుంటే అంతకుముందు ఇండియా, ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ఉన్న మరి హిందూ ల్యాండ్స్, హిందూ పొలాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, మరి అక్కడ ఉన్న హిందువుల పేరు మీద లేకపోతే అక్కడ ఒక చట్టం పెట్టి ఇవ్వాలి కదా. బట్ అక్కడ మాత్రం గవర్నమెంట్ లో కలిపేసుకోవడం జరిగింది. ఇక్కడ మాత్రం గవర్నమెంట్ కి ఆ ల్యాండ్ కి సంబంధించి, వాళ్ళ పొలాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా రాలేదు. సో వావ్ అనుకోవాలి. ఇలాంటి చట్టాలు అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్, నెహ్రూ గారు తీసుకురావడం నిజంగా ఇప్పటికి కూడా బాధాకరమైన విషయమే. సో ఈ చట్టంలో లొసుకులు ఏంటి అంటే, మీరు ఎంతో ఇష్టంగా ఒక ఎకరంలో మీరు చాలా ఇష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నారు. సో హ్యాపీగా ఆ ఇంట్లో జీవిస్తున్నారు. ఒక 10 మందో, ఒక 5గురో ముస్లిమ్స్ వచ్చేసి ఇది ల్యాండ్ నాది, ఇది మా తాతది లేకపోతే మా నాన్నది అని చెప్పేసి వాళ్ళంటే మీరు ఇమీడియట్ గా నోరు అన్ని మూసుకుని వాళ్ళకి ఇచ్చేయాలి తప్ప, మీరు కోర్టుకి వెళ్ళినా కోర్టులో కేసు తీసుకోరు, పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడే ఎవరో పట్టించుకోరు. ఇది నీ ల్యాండ్, నీ ఇల్లు అని నువ్వు నిరూపించుకోవడానికి ల్యాండ్ పేపర్లు, డాక్యుమెంట్స్ కాకుండా నీ తాతల 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 అప్పటి నుంచి ప్రూఫ్స్ తీసుకొచ్చినా కూడా ఇందులో నీకు న్యాయం జరిగిద్దనే గ్యారంటీ లేదు. అంతేకాకుండా తమిళనాడులోని తిరుపచరి అనే ఒక ఊర్లో ఒక రైతు చాలా కష్టపడి పొలం దున్నుకుంటూ సంపాదించిన డబ్బులతో ల్యాండ్ కొనుక్కుంటే, ఆ ల్యాండ్ అమ్మి కూతురు పెళ్లి చేయాలనుకుని ఆ ల్యాండ్ అమ్మకానికి పెడితే అక్కడికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఈ ల్యాండ్ వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంది కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ చేయడం కుదరదు అని చెప్పారు. సో ఆ ల్యాండ్ మీద తీసుకున్న లోన్ కట్టలేక, అటు కూతురు పెళ్లి చేయలేక, కోర్టుకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడ న్యాయం జరగక ఆ రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయము. సో ఫైనల్లీ తెలుసుకుంటే ఆ రైతు ఒకడి పొలమే కాదు, ఒకడి ల్యాండే కాదు, ఆ గ్రామం మొత్తం కూడా ఈ వక్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంది అని చెప్పేసి తెలిసి అక్కడ ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 1500 సంవత్సరాల మన హిందూ టెంపుల్ కూడా ఆ గ్రామంలో ఉంది. అది కూడా ఈ ముస్లిమ్స్ మాదే అని చెప్పేసి వాళ్ళ పరిధిలోకి తీసుకోవడం నిజంగా బాధాకరమైన విషయం. ఇంకా బీహార్ గోవిందపూర్ గ్రామంలో ఆగస్టు 2024లో ఆ గ్రామం మొత్తాన్ని వక్ఫ్ బోర్డు తమ ఆధీనంలో చేసుకోవడంతో ఆ గ్రామంలో చాలా కుటుంబంలో రోడ్డు మీద పడిపోయి ఇప్పటికీ ఆ కేసు కోర్టులో పెండింగ్ లోనే ఉంది, కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా సెప్టెంబర్ 2024లో 600 క్రిస్టియన్స్ ఫ్యామిలీస్ ని వక్ఫ్ బోర్డు లాగేస్తుంది. ఆ ఫ్యామిలీస్ కి సంబంధించిన ల్యాండ్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ బలవంతంగా లాక్కోవడం జరిగింది. దానికి సంబంధించి పార్లమెంట్ కి వెళ్ళినా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. అట్లనే కర్ణాటకలో బళ్ళారి, చిత్తర్దూర్ అలాగే యాదగిరిలో 1500 ఎకరాల భూమిని ఈ వక్ఫ్ బోర్డ్ లాగేసుకుంది. గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే మేము ఏమీ చేయలేమని వాళ్ళందరూ చేతులెత్తేయడం జరిగింది. అందరూ రైతులు కలిసి రోడ్డు మీద పడి ధర్నాలు చేసిన రోజులు వాళ్ళకి ఇప్పటి వరకు ఎటువంటి లాభం లేదు, ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంకా ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం చూసుకుంటే మొత్తంగా 25 రాష్ట్రాలలో ఈ వక్ఫ్ బోర్డు 5,973 గవర్నమెంట్ ల్యాండ్లని
వాళ్ళ ఆధీనంలోకి లాగేసుకున్నారు. అట్లాగే 2025 నాటికి 8,700 ప్రాపర్టీలు, 9,40,000 ఎకరాలు ల్యాండ్ ఈ వల్ఫ్ బోర్డ్ ఖాతాలో ఉంది. ఇది ఇండియాలోని మూడవ అతిపెద్ద ల్యాండ్ షేర్. ఫస్ట్ వచ్చేసి ఇండియాలో ఇండియన్ రైల్వేస్ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర 12 మిలియన్ల ఎకరాల ల్యాండ్స్ ఉంటే, రెండో ప్లేస్ వచ్చేసి ఇండియన్ మిలిటరీ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర 17 లక్షల ఎకరాల ల్యాండ్ ఉంటే, ఈ వల్ఫ్ బోర్డ్ దగ్గర మాత్రం 9,40,000 ఎకరాలు వీళ్ళ ఆధీనంలో ఉంది. అంతేకాకుండా వీళ్ళ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల విలువ చూస్తే 1,20,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో నెహ్రూ గారు ఆ రోజు తెలుసో తెలియక చేసిన ఈ చట్టము ఇప్పుడు వీళ్ళు ఈ క్రైమ్ ని కూడా చాలా లీగల్ గా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇది చాలా తప్పు, దీన్ని ఇట్లా అయినా సరే మార్చాలని చెప్పేసి 2024లో ఇది తప్పు అని చెప్పేసి బీజేపీకి మోడీ గవర్నమెంట్ గారు కొత్త బిల్లు అయితే తీసుకొచ్చారు. ఈ బిల్లుపై వేసిన కేసులు ఇప్పటివరకు నడుస్తూ ఫైనల్లీ ఆ బిల్లు పాస్ అవడం జరిగింది. సో ఈ బిల్లు వల్ల ముస్లిమ్స్ కి ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా నష్టమా, అది కూడా చెప్పబోతున్నాను. సో ఈ బిల్లులో పేర్కొన్న దాని ప్రకారం ముస్లిమ్స్ లో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఆస్తుల వాటా అనేది ఇప్పటి వరకు లేదు. సో వాళ్ళందరికీ ఆస్తుల వాటా ఇవ్వాలి అని చెప్పి చట్టంలో తీసుకురావడం జరిగింది. అలాగే 9,40,000 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ని వీళ్ళు ప్రైమ్ ఏరియాస్ లో ఉన్న కొన్ని ల్యాండ్స్ ని రెంట్లకే లీజులకి ఇస్తారు. తద్వారా సంవత్సరానికి 200 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. సో ఈ ఆదాయం నుంచి కూడా ఇండియన్ గవర్నమెంట్ కి ₹1 ఆదాయం అనేది రాదు. పోనీ అలా అని ముస్లిం పేద ప్రజలకు ఏమైనా వీళ్ళు సాయం చేస్తున్నారా, హెల్ప్ చేస్తున్నారా? లేదు. ముస్లిం సోదరులు మిమ్మల్ని అడుగుతున్నా, నా ఫ్రెండ్స్ లోనే ముస్లింస్ లో ఎవరికి కూడా సొంత ఇల్లు లేదు. ఇప్పటికి కూడా రోడ్ల మీద పడి వ్యాపారాలు చేసుకుంటూ కష్టపడి పని చేస్తున్నారు. మరింతంత ఆదాయం ఇన్ని లక్షల ఎకరాలు ల్యాండ్ షేర్ ఉంది. మరి మీరందరూ ఎందుకు ప్రశ్నించట్లేదు? అంటే ఒక 5 మంది 10 మంది మీ మత పెద్దల చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉంది. అది మీరు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. ఇంకా ఈ వల్ఫ్ బోర్డ్ కి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఉందండో, సెంట్రల్ వల్ఫ్ కౌన్సిల్ అంటారు దీన్ని. ఇందులో మొత్తం చాలా మంది స్టాఫ్ పనిచేస్తారు. సో మనం ఏదైనా కేసు పెట్టాలనుకున్నా కూడా ఇందులోనే పెట్టాలి. ఇది మా ల్యాండ్ అని నిరూపించుకోవడానికి. సో ఇందులో ఒక 5 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళ 5 కూడా ముస్లింసే మళ్ళీని. సో వాళ్ళ ఆ బోర్డుకి సంబంధించే పని చేస్తారు. దానికి సంబంధించి న్యాయం చేస్తారు కానీ మనకి ఎటువంటి న్యాయం జరగదు. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య గొప్ప విషయం ఏంటంటే, ఈ బోర్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ శాలరీలు ఇస్తుంది. ఆ శాలరీ మళ్ళీ వందల్లో వేలలో కాదు లక్షల్లో ఇస్తుంది. కానీ మరి హిందూ టెంపుల్లో పనిచేసే పూజారికి కానీ, హిందూ టెంపుల్ మెయింటైన్ చేసే మెయింటెనెన్స్ వాళ్ళకి కానీ, మేనేజర్స్ కానీ, లేదంటే చర్చిల్లో పనిచేసే పాస్టర్స్ కానీ ₹1 ఆదాయం ఇండియన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వదు. ఎందుకు ఇవ్వదు? వై? అడిగేవాళ్ళు లేక. అంటే మన గుడిల్లో మన హుండీలు వేసిన డబ్బుల్లో ఆఖరి కొబ్బరికాయలు కొడితే ఆ కొబ్బరి చిప్పల నుంచి వచ్చిన డబ్బులు అన్ని కూడా మన గుడికి సంబంధించిన ల్యాండ్స్ అన్నిటికి సంబంధించి కూడా ఇండియన్ గవర్నమెంట్ డబ్బులు తీసేసుకుంటది. బట్ మన పూజార్లకి, మన గుళ్ళు మెయింటైన్ చేసే వాళ్ళకి ₹1 శాలరీ ఇవ్వదు. బట్ వర్క్స్ బోర్డ్ నుంచి మనకు ₹1 ఆదాయం లేదు. అసలు మనకి దానికి గవర్నమెంట్ సంబంధం లేదు. కానీ మన గవర్నమెంట్ అది కూడా మన గుడి ద్వారా వచ్చిన ఆదాయం నుంచి డబ్బులు తీసేసి వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. మనందరూ చూస్తూ కూర్చుండే. ఎందుకంటే మనందరూ బిజీ కదా, ఎవడికి అడగడు, ఎవడు తెలుసుకోడు, ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే మనకి అలెక్య పికిల్ గురించి కొయ్ 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 కొడిని కొయ్ ఇలాంటి రీల్స్ చూడడానికి టైం సరిపోవట్లేదు. అంత బిజీ మనం. ఇలాంటి మనం ఎందుకు పట్టించుకుంటాం? ఎవడెలా పోతే మనకి ఎందుకు? అంతే కదా. ఇంత చేస్తున్నా వల్ఫ్ బోర్డ్ మీద మనం కంప్లీట్ చేయలేమా? ఖచ్చితంగా చేయలేము. ఇప్పటి వరకు ఉన్న రూల్ ప్రకారం నేను చెప్పినట్టు ఏ కోర్టు, ఏ పోలీస్ స్టేషన్ పట్టించుకోదు. బట్ ఇప్పటి నుంచి చట్టం మారబోతుంది. సో కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా అనేది కూడా నేను మీకు వివరిస్తాను. యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఇంతకు ముందు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న గొప్ప నిర్ణయం వల్లే ఈ వల్ఫ్ బోర్డ్ అనేది వచ్చింది. అంతేకాకుండా అది అప్పుడెప్పుడో జరిగింది అనుకుంటే మనం వీల్లేదు. ఇప్పుడు కూడా 2014లో మొన్న రీసెంట్ లా ఢిల్లీలో ప్రైమ్ లొకేషన్ లో ఉన్న 123 గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వల్ఫ్ బోర్డ్కి ఇచ్చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకు ఏంటి అని అడిగితే, ముస్లిమ్స్ మైనారిటీస్ కదా అందుకే ఇచ్చాము అని చెప్పేసి ఏదో సొల్లికవులు చెప్పారు. మరి అలా చూసుకుంటే ఇండియాలో ముస్లిమ్స్ సెకండ్ మైనారిటీస్. మరి ఫస్ట్ మైనారిటీస్ వచ్చేసి క్రిస్టియన్స్. వాళ్ళ తర్వాతే వీళ్ళు ఉన్నారు. మరి ఆ రకంగా చూసుకుంటే మరి క్రిస్టియన్స్కి ఎందుకు ఏమి ఇవ్వలేదు? సో ఇక్కడ కూడా వీళ్ళు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ మతక రాజకీయాలు చేస్తున్నారు. ఇది చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది మనందరికి. ఇంకా అతి దారుణమైన విషయం ఏంటంటే, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్ లో, అండ్లో, జర్ఖండ్ లో చాలా చోట్ల రూరల్ ఏరియాస్ లో చదువులేని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ల్యాండ్స్ అన్ని కూడా వీళ్ళు ప్రార్థన చేసో లేకపోతే బెదిరించో ఇంకోటి చేసో ఇది మాది అని చెప్పేసి వాళ్ళు లాక్కోవడం జరుగుతుంది. మా ల్యాండ్ మాకు తిరిగి ఇవ్వండి, మేము రైతులము, వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళము, మీరు లాక్కోవడం న్యాయం కాదని కాళ్ళ వేళ్ల మీద పట్టి బతిమాలుకున్నా వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా మీరు మతం మార్చుకోండి, ముస్లిం మతంలోకి వచ్చేసండి, అప్పుడు మీ ల్యాండ్లు మీకు ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంత దారుణము. అంతేకాకుండా 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసున్న
మన పిల్లల్ని వాళ్ళు ఆల్రెడీ పెళ్ళయి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు మళ్ళీ పెళ్లి చేసేసుకుని ఆళ్ళ ల్యాండ్ అయితే ఉందో ఈ పిల్లల మీదకి మార్చేసి ఆ ల్యాండ్ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఇలాంటివి ఎన్నో విషయాలు, ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మన ముందుకి రావట్లేదు, మనం తెలుసుకోవట్లేదు, మనకి చూపించేవాడు లేడు, చెప్పేవాడు లేడు. సో ఎంతో మంది అన్యాయం అయిపోతున్నారు. నా వరకు రాలేదు కదా నాకెందుకులే అని మనలాంటోళ్ళు అనుకోవడం చాలా తప్పు. సో మా ఛానల్ ద్వారా, నా ద్వారా నేను వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. అలాగే మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాగ అన్యాయంగా మోసపోతే వాళ్ళ తరపున మనందరం కూడా కలిసి పోరాటం చేద్దాము. సో మా ఛానల్ సపోర్ట్, నా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. అలాగే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అన్యాయం పోతే నాకెందుకులే అనుకుంటా వీలైతే కొంచెం వాళ్ళ గురించి పట్టించుకోండి అని నేను అడగదలుచుకున్నాను. సో ఈ వల్ఫ్ బోర్డ్‌లో 2015 మార్చిలో వాళ్ళ దగ్గర కేవలం 3,41,743 ఎకరాల ల్యాండ్ ఉంది. అదే 9-10 ఏళ్ళు గడిచేసరికి అంటే 2024లో మళ్ళీ మార్చి నాటికి 8,72,320 ఎకరాల ల్యాండ్, అంటే 10 సంవత్సరాలు కూడా గడవకముందు 5,00,000 ఎకరాల ల్యాండ్ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవడిచ్చాడు, ఎవడబ్బ సొమ్ము ఇది? సో ఇదంతా ఆలోచించి ఫైనల్లీ మోడీ గారి గవర్నమెంట్ వల్ఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు. ఈ బిల్లు ముస్లిం పేదవాళ్ళకి మంచి చేసేది తప్ప చెడు చేయదు. సో ఈ బిల్లులోని ముఖ్యమైన 5 పాయింట్లు మీకు ఇప్పుడు చెప్తాను. మొదటిది వచ్చేసి వల్ఫ్ బోర్డ్ గవర్నమెంట్ నుంచి ఇంతకు ముందు తీసుకున్న లేదంటే ఇప్పుడు తీసుకున్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ ల్యాండ్స్, గవర్నమెంట్ అంటే ఎవడో కదండి మనమే, ప్రజల ల్యాండ్, అది తిరిగి ఇచ్చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ తిరిగి ఇచ్చేయాలి. ఇది నెంబర్ 1. ఇంకా నెంబర్ 2 వచ్చేసి వల్ఫ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు చెప్పాను కదా, మీ ఇంటికి వచ్చో లేదంటే ఏదైనా ల్యాండ్కి వెళ్ళి కచ్చిపేసి ఇది నాది ఇది రాది అని అంటే మూసుకుని ఇచ్చేయాలి. మనం ఇప్పటివరకు ఏం పేగలపోయాం, ఇప్పుడు అది కుదరదు. వాళ్ళు వచ్చి బలవంతంగా ఎక్కడికైనా వచ్చి ఇది నా ల్యాండ్ అని చెబితే మనము మన జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కంప్లైంట్ చేయాలి. ఆయన కంప్లైంట్ చేస్తే ఆయన వచ్చి చూసి ఈ ల్యాండ్ ఎవరిది ఏంటి అనేది ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంతకుముందు ఆ వల్ఫ్ బోర్డ్ అధికారులు తప్ప ఎవరికి అధికారం లేదు. ఇప్పుడు వాళ్ళని కట్ చేసి కలెక్టర్ అధికారం ఇవ్వడం జరిగింది. ఇంకా నెంబర్ 3 వచ్చేసి వల్ఫ్ బోర్డ్ కౌన్సిల్లో చెప్పాను కదా 5 ఉంటారు, 5 ముస్లింసే ఉంటారని. ఇప్పుడు అలా కుదరదు. ఈ 5లో 3 మాత్రమే ముస్లింస్ ఉంటారు, 2 హిందువులు ఉంటారు. సో ఇంతకుముందు కేసులు కానీ ఇప్పుడు ఏదైనా కేసులు కానీ వల్ఫ్ బోర్డులో వెళ్ళి మన కౌన్సిల్లో కంప్లైంట్ చేస్తే ఇంతకుముందు ఆ బోర్డుకి సంబంధించిన న్యాయం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ముస్లింస్తో పాటు హిందువులు కూడా ఉంటారు కాబట్టి ఎవరైనా ప్రజలు నిజంగా మోసపోతే దానికి తగ్గట్టు ఆలోచించి వాళ్ళు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4th వచ్చేసి ఇంతకు ముందు మన హైకోర్టులో కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ మన ల్యాండ్ లేకుండా మనం కేసు ఫైల్ చేయడం అనేది కుదరదు. ఆ కౌన్సిల్లోనే కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం కదా, ఇప్పుడు మనం డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళి కేసు ఫైల్ చేయొచ్చు. సో మన దగ్గర ఆ ల్యాండ్కి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఉంటే మనకి ఫేవర్గానే కేసు రావడం జరుగుతుంది. సో ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉంటే ఇక మీదట హైకోర్టుకి వెళ్ళి కంప్లీట్ చేయండి. ఇంకా 5th బట్ నాట్ లీస్ట్, ఈ వల్ఫ్ బోర్డ్కి సంబంధించిన ఆస్తుల వివరాలు, ల్యాండ్ వివరాలు అన్నీ కూడా ఇక మీదట గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం తెలియచేయాలి. అంటే కొత్తగా ఎవరైనా దానం చేసినా లేదంటే వీళ్ళు లాక్కున్నా లేదంటే ఏ రకమైన ఆదాయం వచ్చినా ఎంత వస్తుంది ఏంటి ఆ లెక్కపత్రం అనేది గవర్నమెంట్కి తెలియచేయాలి. గవర్నమెంట్ కనుసన్నల్లోనే ఏదైనా జరగాలి. సో ఇది చాలా మంచిది. సో అదే అండి, ఈ చట్టంలో నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు ఏదైతే ఉన్నాయో 5 పాయింట్లు మీరు విన్నారు. ఇందులో 1 నుంచి 2 నుంచి 3 నుంచి 4 నుంచి 5 నుంచి ఏది చూసుకున్నా ఎక్కడైనా ఒకటైనా ముస్లిమ్స్కి నెగటివ్ ఉందా? లేదు. కానీ అయినా కూడా ముస్లిమ్స్ వాళ్ళు ముస్లిమ్స్కి సంబంధించిన ఈ లీడర్స్ లేదంటే కాంగ్రెస్ సంబంధించిన లీడర్స్ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, ఎందుకు రాజకీయం చేస్తున్నారంటే కేవలం ఆ 5-10 మంది చేతుల్లో ఉన్న అధికారము ఎక్కడి నుంచి పోతుందో అని తప్ప ఎవరికి ఇక్కడ పేద ప్రజల మీద ప్రేమ లేదు. సో వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళ ఓటు రాజకీయాలు. సో ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి, ఈ చట్టాల వల్ల మీకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు. సో ఏ గవర్నమెంట్ మీకు ఫేవర్గా ఉందని చూడండి, ఏ గవర్నమెంట్ వల్ల మీకు మంచి జరుగుతుందని ఆలోచించుకోండి. అంతే మేము చెప్పదలుచుకున్నాము. సో ఇక మీదటైనా ఇలాంటి అన్యాయాలు, ముఖ్యంగా నేను చెప్పినట్టు ఆ తమిళనాడులో రైతు సూసైడ్ చేసుకోవడము, 16 అమ్మాయిలు పెళ్లి చేసుకుని హింసించడము, ఇలాంటివి అయితే ఇమీడియట్గా ఆగాలి, ఆగి తీరాలి. ఆగే వరకు నా పోరాటం ఆగదు. సో అదండి మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నా పేరు కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.